సో గైస్, ఈరోజు మనమైతే ఏటనగరం దగ్గర ఉన్న బోగత వాటర్ ఫాల్స్కి పోదాం, చాలా డేస్ అవుతుందని ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసి ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి నుండి అయితే పోవడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళాక ఆ వాటర్ని చూసి, అట్మాస్ఫియర్ని చూసి మనమైతే అట్రాక్ట్ అయిపోయినాం అన్నమాట. అయితే అక్కడే దగ్గర ఉన్న చాలా ప్లేసెస్ తిరిగినాం. మా వాళ్ళు అయితే ఎవరు కనిపిస్తే వాళ్ళు దగ్గరికి పోయారు, మంచిగా ఎంజాయ్ చేసారు. ఇక అయితే బయలుదేరదామనే మూమెంట్లో తిందామని చెప్పేసి తిన్నాం. అక్కడే తిని బయలుదేరినాం. అయితే బయలుదేరినాక మనకైతే అక్కడనే నైట్ అయిపోయింది అన్నమాట. చాలా నైట్ అయిపోయింది, అసలు ఏ వెహికల్స్ కూడా వస్తలేవు ఆపోజిట్లో. సో అయితే వస్తుంటే మధ్యలో ఏమైందంటే సడన్గా రోడ్ ఏదో క్రాస్ చేసినట్టు అనిపించింది. ఒకసారి ఆ వీడియో చూడండి. నేను నార్మల్ అయితే మీరు అనుకోవచ్చు ఆ వీడియో ఎట్లా తీసారు అని చెప్పేసి. అయితే మీరు నార్మల్గా నా డ్రైవింగ్ ఒక వీడియో తీయని చెప్పేసి మా ఫ్రెండ్కి అయితే చెప్పాను. అంతలోపే ఇట్లా వెళ్ళిపోయాడు. అది కూడా మేము లైట్లు ఆఫ్ చేసి మరీ చూసినాం. చెట్టు పక్కకి అయితే వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి కనిపించట్లేడు. కానీ పక్క అది ఒక మనిషి అయితే అటు ఉరుక్కుంటూ వెళ్ళడం జరిగింది. ఇక మన వల్ల అయితే చాలా అంటే చాలా అదే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ మన వాళ్ళు కొంచెం ఆ టెన్షన్లో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. సో ఇక అందుకే అది పెట్టి నార్మల్గా వీడియో పెట్టి వాయిస్ పెడుతున్నాను. మళ్ళా కొంచెం ముందుకు వచ్చేసరికి ఇంకో పర్సన్ అక్కడే కూర్చొని ఉన్నాడు. అంటే నార్మల్ వీడియో కట్ చేసి పెట్టాను అక్కడికి. అయితే మా కారు వచ్చేదైనా గమనించుకుంటున్నాడు. ఒకటేసారి కారు చూడడంతోనే లేచిండు. మా కారు ఏం చేయాలో సడన్గా అయిపోయింది. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. కనీసం రివర్స్ పోదామన్నా కూడా మాత్రం వాళ్ళు ఆయన కారు మీదకి వచ్చి ఏమేమి చేస్తుండు. ఆ గ్యాప్లో పోనీ అని మా వాళ్ళని వస్తున్నాం. ఆ టెన్షన్లో మెల్ల అయితే వెనకగా పోయినాం. ఇక మళ్ళీ వేరే రూట్ తీసుకొని తిప్పుకొని టక్కన ఎక్కడ వీడియో ఆపేసిర్రు, సెల్లు పడేసిర్రు, మొత్తం ఆగమానం చేసిర్రు. సో ఇక నేను కూడా మన వాళ్ళు బాగా టెన్షన్ పడుతారు కదా అని చెప్పేసి వీడియో రివీల్ చేద్దామని చెప్పేసి మనమే ఫ్రాంక్ చేయించినాం అని చెప్పేసి అప్పుడైతే మన వాళ్ళకి వీడియో రివీల్ చేయించి ఇక్కడ ఆపినాం. వాళ్ళు అనేది వేరే కార్లో వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు, వేరే కార్లో పంపించేసినాం. వాళ్ళు మన వాళ్ళే, వీళ్ళకి తెలియదు ఆ మ్యాటరు. నాకున్న మన వీడియో చేసే పర్సన్కి ఒకనికే తెలుసు వాళ్ళు అక్కడే ఉంటారు అని చెప్పేసి. వాళ్ళు వచ్చి చూడండి, వాళ్ళు వచ్చి ఎక్కుతారు. అప్పుడు వాళ్ళ ఫేసులు చూడాలన్నమాట. ఒక్కొక్కరిది ఘోరం అంటే ఘోరం టెన్షన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళారు. ఇంతకుముందు కారు ముంగడికి వచ్చింది నేనే, ఆ కారు ముందు ఉడికింది ఈడే. ఏదో మీకు ఏదో చూపెడదామని పెడదామని అట్లా చేసినాం తప్ప ఏం లేదు, దయ్యం లేదు, ఏం లేదు. జస్ట్ ఎంజాయ్, జస్ట్ ఫన్ చేయడానికి, మిమ్మల్ని నవ్వుపియడానికి తప్ప మేము అది చేసినాం తప్ప ఏం లేదు.